టీడీపీ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. రోజురోజుకు కూడా రాష్ట్ర ఆదాయం దిగజారిపోతూ ఉంది అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ట్విట్టర్ ద్వారా కాగ్ గణాంకాలను ఎత్తి చూపుతూ ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది? రాష్ట్ర ఆదాయం, రాష్ట్ర జీఎస్టీ ఎందుకు తగ్గిపోతూ ఉంది? ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదిక ప్రకారం 2024, 25కి 26కి మొదటి 3 త్రైమాసికాలకి ఆదాయంతో పోలిస్తే అప్పులు కోకొల్లలుగా ఉన్నాయి. ఆదాయమేమో నిల్లు, అప్పులేమో కోకొల్లలు. రాష్ట్రంలో రాజధాని కోసం అంటూ దాదాపు కూడా 1.5 లక్షల కోట్లపైనే ఆడ ఖర్చు పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో 3,36,000 కోట్లు అప్పు చేస్తే కేవలం సంవత్సర కాలంలోనే దాదాపు 1,86,000 కోట్లు టీడీపీ కూటమి ప్రభుత్వం అప్పు చేసేసింది. అంటే ఆదాయమేమో ఇక్కడ నిల్లు, అప్పులేమో కోకొల్లలు. జగన్మోహన్ రెడ్డి కాలంలో కరోనా కష్టకాలం, 2.5 సంవత్సరం కరోనా కష్టకాలం, 2.5 సంవత్సరం మాత్రమే ఆయన పరిపాలన, ఆయనకు ఆదాయం, రాష్ట్ర ఆదాయం వచ్చింది. 2.5 సంవత్సరంలో కరోనా వల్ల ఎక్కడ కూడా వ్యాపారాలు లేవు, ఆదాయం లేదు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు లాగా అప్పు చేయలేదు ఎక్కడా కూడా. కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు అప్పులు చేయాల్సి వస్తూ ఉంది? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు 27% ఐఆర్ ఇచ్చాడు, ఇంక్రిమెంటు. అదేవిధంగా 1,36,000 మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు. 2,66,000 మందికి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు. సంక్షేమ పథకాలు ఆయన సంవత్సరంలోనే అమ్మఒడి అమలు చేశాడు, రైతు భరోసా అమలు చేశాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే 930 కోట్ల వరకు 2017-18 ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఆయన విడుదల చేయటం జరిగింది. 2020కంతా కరోనా వచ్చేసింది. ఆ సంవత్సర కాలంలోనే ఆయన ఉద్యోగాలు ఇవ్వటం, ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇవ్వటం, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వటం, అమ్మఒడి పథకం 2020 జనవరిలో విడుదల చేయటం, 2020 జూన్కంతా రైతు భరోసా విడుదల చేయటం, సంక్షేమ పథకాలు ఇస్తూ అటు ఉద్యోగాలు ఇస్తూ ఆయన రాష్ట్రంలో ఎక్కడ కూడా అప్పులు చేయలేదు. 5 సంవత్సరాల కాలంలో కేవలం 3,32,00,000 కోట్లు మాత్రమే ఆయన అప్పు చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు సంవత్సర కాలంలో ఉద్యోగాలు నిల్లు, నిరుద్యోగులకు ఇచ్చింది ఏమీ లేదు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. కానీ అప్పులు మాత్రం ఎందుకు అన్ని అప్పులు చేసేసాడో అర్థం కాలేదు. ఒక్క సంక్షేమ పథకం ప్రజల అకౌంట్లో సక్రమంగా పడలేదు. తల్లికి వందనం అన్నారు, ఎవరికి పడిందో ఎవరికి పడలేదో అర్థం కావట్లేదు. ఈరోజు గ్యాస్ సిలిండర్ అన్నారు, ఎంతమంది గ్యాస్ సిలిండర్ కోసం ఎదురు చూస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, ఎంతమందికి సిలిండర్ ఈ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది అనేది. కానీ రాష్ట్ర అప్పులు చూస్తే మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. రాష్ట్ర అప్పులు తొలి త్రైమాసంలో 15.61% అధికంగా అప్పులు చేశారంటూ జగన్మోహన్ రెడ్డి దెప్పిపొడిచాడు. కాగ్ గణాంకాల ప్రకారం వస్తు సేవల పన్ను 2024-25లో 8,286 కోట్లయితే 2025-26కి 7,914 కోట్లు, అంటే వృద్ధి శాతము -4.49. ఇక ల్యాండ్ రెవెన్యూలో 2024-25కి 133.52 కోట్లలో ల్యాండ్ రెవెన్యూకి ఖర్చు పెడితే ఇక్కడ 2.27% 2025-26కి ఆదాయం చూపించారు. మొత్తం -98.45% ల్యాండ్ రెవెన్యూలో ఆదాయం తగ్గింది. తర్వాత స్టాంపులు రిజిస్ట్రేషన్లు 1,819 కోట్లయితే 2025-26 2,661 కోట్లు, 46.2
27% వృద్ధి రేటు ఉంది. ఇలా మొత్తం రాబడి కనుక చూసుకుంటే 2024కి 25కి 3.47% ఆదాయం ఉంటే అప్పులు మాత్రం 15.61% అప్పులు ఉన్నాయి. రాష్ట్ర మొత్తం ఆదాయం 34,144.27 లక్షలుగా 2024-25 ఆదాయం ఉంటే 2025-26కి వచ్చేసి 36,239.37% ఉంది. 6.14% వృద్ధి రేటు ఉంది. కానీ అప్పుల శాతం మాత్రం 15.61%కి అప్పుల శాతం అనేది విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్ర జీఎస్టీ గణనీయంగా తగ్గిపోయింది అంటూ కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. కాగ్ గణాంకాల ప్రకారము 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మాసంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వృద్ధి రేటును వాళ్ళు ప్రకటించడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదికలు దెప్పిపొడుస్తున్నాయి. ఈ రకంగా రాష్ట్రంలో అప్పుల శాతం ఎక్కువైపోయింది, ఆదాయం శాతం తక్కువైపోయింది అంటూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేయటం జరిగింది. ఈ రకంగా చంద్రబాబు నాయుడు ఎందుకు అప్పులు చేస్తున్నాడు, ఆయన ఎక్కడ ఆ అప్పులను ఖర్చు పెడుతున్నాడు, రాష్ట్ర ఆదాయం ఎందుకు తగ్గిపోతూ ఉంది, రాష్ట్ర జీఎస్టీ ఎందుకు తగ్గిపోతూ ఉంది, రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ ఎందుకు తగ్గుతూ ఉంది, ఇవేవి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆందోళనకరంగా మారినట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ట్వీట్ ద్వారా ఆయన ఆందోళన వ్యక్తం చేయటం జరిగింది.